కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభాస్ ఇక మారడు, ఆయనంతే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే అభిమానులు ఊహించినట్టు డార్లింగ్ ఇప్పుడు లేరా, మారిపోయారా? షూటింగ్ లో తను లేకపోయినా సెట్స్ కి ఎందుకెళ్లారు, సినిమా ఎలా వస్తుందా అని ఎందుకు ఆరా తీస్తున్నారు? ఫౌజీపై ప్రభాస్ కు ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్? ప్రభాస్ ఒకేసారి 3-4 సినిమాలు చేస్తున్నా ఏది సమయానికి పూర్తి చేయడు, డేట్స్ ఇవ్వడు, ఇచ్చినా సెట్స్ పైకి వస్తాడన్న గ్యారంటీ లేదు. ప్రభాస్ పెద్ద బద్దకస్తుడని రాజమౌళి ఓ సందర్భంగా పేర్కొన్నాడు. ఇలాంటి ప్రభాస్ మారిపోయాడంటే నమ్మడం కష్టమే. అయితే ఫౌజీ నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవి చెప్పడంతో ప్రభాస్ లో ఇంత చేంజ్ ఎలా వచ్చిందంటూ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. రోజు రెగ్యులర్ గా మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6:30 దాకా ఫౌజీ షూట్లో ప్రభాస్ గారు నిన్నైతే ఏకంగా ఆయన వర్క్ లేదు నిన్న, అయినా సరే షూట్కి వచ్చి జస్ట్ ఆ మానిటర్ దగ్గర కూర్చుని మొత్తం జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆయన ఎట్టి పరిస్థితిలో తేడా జరగదు, అది వేరే లెవెల్లో ఉంటుంది. దట్ ఈజ్ మై ప్రామిస్ ఇన్ భీమవరం. అలాగే దాని గురించి నిన్న ఇవాళ షూట్కి రావట్లేదు సార్, ఏంటంటే ఇలా భీమవరం వెళ్తున్నాం సార్ అని చెప్పా. భీమవరం వెళ్తున్నాం, మరి ఏమైనా చెప్పమంటారా మీ ఫ్యాన్స్ కంటే ఆయన ఒక్కసారే బిగ్గరగా నవ్వేసి ఎక్కడండి ఈవెంట్ ఎక్కడ అన్నారు. ఇలా SRKR ఇంజనీరింగ్ కాలేజీలో అంటే, మరి కాలేజీలో అంటే అందరం బాగా చదువుకోమని చెప్పండి అయితే అన్నారు. సీతారామం సూపర్ హిట్ తర్వాత హను రాఘవపొడి ప్రభాస్ తో ఫౌజీ తీస్తున్నాడు. సినిమా మొదలై 2 ఏళ్లు కావస్తోంది. షూటింగ్ చివరి దశకు రావడంతో డిసెంబర్ 3న రిలీజ్ అంటూ అఫీషియల్ గా ప్రకటించారు. సినిమాకు సంబంధించిన 2 స్టిల్స్ తప్ప మరొకటి రివీల్ చేయలేదు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. సినిమా బాగా వస్తుందన్న టాక్ ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. దీంతో ప్రభాస్ ఎప్పుడూ లేనిది ఎలా వస్తుందని పట్టించుకోవడమే కాదు, షూటింగ్ లో తను లేకపోయినా సీన్స్ ఎలా వస్తున్నాయో చూసుకుంటున్నాడు. ప్రభాస్ ఇంతలా పట్టించుకుంటున్నాడు అంటే ఫౌజీ రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ తక్కువే. అనుకున్న ప్రకారం డిసెంబర్ 3నే థియేటర్స్ లోకి వస్తుంది. బాగా వస్తున్న సినిమాను పట్టించుకోవడంతో పాటు తేడా కొడుతున్న మూవీపై దృష్టి పెడితే ఫ్లాప్ నుంచి తప్పించుకోవచ్చు.